దేవుడు ఇవ్వకపోతే నాకు ఏది రాదు, ఇదంతా నాకు ఉన్నది అని అంటే ఇది నా దేవుడిచ్చిందే అని మర్చిపోయి చాలామంది ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది అని ఇంట్లో కొట్టుకుంటాను. తోడబుట్టిన అన్నదమ్ములు కొట్టుకుంటాను, తోడబుట్టిన అక్కజల్లాలు కొట్టుకుంటాను, భార్యాభర్తలు కొట్టుకుంటాను, తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటారు, పాలళ్ళు కొట్టుకుంటారు, కులపోళ్ళు కొట్టుకుంటారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే లోకమంతా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఇవే. ఏంది అని అంటే నా ఆస్తి. ఎక్కడిది నీది? ఎవరిచ్చారు నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు పుట్టినప్పుడు తెచ్చుకున్నావా? నువ్వు పుట్టినప్పుడు ఎవరైనా నీకు రాసిచ్చారా ఇది నీది అని? నువ్వు పుట్టినప్పుడు పలాంది నాది అని నువ్వేమన్నా ముద్రలు వేసుకొని వచ్చినావా? నువ్వు వచ్చిన తర్వాత ఎవరో నీకు ఇస్తేనే కదా నాది అనేది. కానీ మనుషులు దీన్ని మర్చిపోతాను. ఎందుకు ఇది మర్చిపోతానంటే ఇచ్చినవాడు దేవుడు అనే సంగతి మనిషికి అర్థం కాక, దేవుడు ఇవ్వకపోతే నాకు ఏది లేదు, ఏది రాదు అనే సంగతి మనిషికి అర్థం కాక, మనుషులు ఏమనుకున్నారంటే నేను కష్టపడి సంపాదించుకున్నా,